వందనాలు, సలాం అలైకుం, నమస్తే. మొదటి స్థానము రైతుది. రైతు లేకపోతే ఆహారము లేదు, రైతు లేకపోతే రాజ్యము లేదు. రైతుతోనే వెలుగు దేశానికి. రెండోది, కరెంటు వాళ్ళు లేకపోతే దేనికి పనికిరాం. ఈరోజు కరెంటు లేకపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఆగిపోతాయి, కుటుంబంలో ఎన్నో పనులు ఆగిపోతాయి. ఈ దేశంలో కరెంటు వారు వెలుగుగా దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. రెండవది, దేవుడి చిత్తము కరెంటు వారు. రెండవది, రైతు బిడ్డలు. మరి బండి నడిపే డ్రైవర్లు కూడా చాలా వాళ్ళకు వందనాలు చెప్తున్నాను. వాళ్ళు లేకపోతే ప్రతి ప్రయాణము ఆగిపోతుంది. ఇక్కడ రైతుతో కరెంటు వారితో ప్రయాణము చేసే డ్రైవర్లతో ఎంతగానో పని ఈ లోకంలో తిరుగుతూ ఉంది. రైతు పండిస్తే తింటా ఉన్నాం, కరెంటు వారు వెలుగు ఇస్తున్నారు. మరి ప్రయాణం చేసే ప్రతి డ్రైవరు కూడా చల్లగా ఉండాలని మనం వాళ్ళ కుటుంబాల కొరకు, కరెంటు వాళ్ళ కొరకు, రైతు కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే చేతి పని చేసేవారు ఎంతమంది అండి. ఒక బండి నడపాలి అంటే, ఒక బండి సాగాలి అంటే వాళ్ళు చేసే పని, ఒక బండిని తయారు చేయాలన్నా, బండిని రిపేర్ చేయాలన్నా వాళ్ళకు కూడా మరి మెకానిక్ అనే వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. రెండోది, మనం చాలా జాగ్రత్త పడి ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్త కలిగి మాట్లాడాలి. ఈరోజు వ్యాపారస్తులు, ఈరోజు మరి కూలి పని చేసేవారు ఈరోజు మున్సిపాలిటీ పని చేస్తారండి. మున్సిపాలిటీలో ఊడవటం, రోడ్లు ఎక్కడ డ్రైనేజీలలో మూసిపోతే అక్కడ వాళ్ళు రిపేర్ చేస్తూ ఉంటారు. వాళ్లకు కొరకు కూడా మనం వందనాలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఇలాంటి పనులు చేసేవారు ఉండబట్టి ప్రయాణాలు సాగుతున్నాయండి. ఒక బండి నడవాలంటే మెకానిక్ కావాలి. వాళ్ళు మెకానిక్ నేర్చుకొని వాళ్ళు ఎంత కష్టపడాలి. కరెంటు కావాలి అంటే కరెంటు అన్నలు బాగుండాలి. మనం అన్నము తినాలంటే రైతన్నలు బాగుండాలి. రైతన్నలు లేకపోతే ఎందుకండి మనం ఏం తినగలుగుతాము? అందుకోసమే మనం ఇలా కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ దైవము, ఆ యేసయ్య వాళ్ళ తోడు నీడగా ఉండి ఆయననే ఆశీర్వదించాలని ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా, ఈ భూమి మీద ప్రతి మానవుడిని, మానవురాల్ని దీవించి ఆశీర్వదించి ప్రతి పనిలో తోడుగా ఉండి ఆశీర్వదించి సంపాదనతో ముందుకు నడిపించి మేలు చేసి కాపుదల ఉంచి మీ రెక్కల చాటున భద్రపరిచి వాళ్ళకున్న సమస్య, అప్పులు, బాధలు, చిక్కులు, కష్టాలు అన్నీ తొలగించి మేలు చేయండి, సహాయము దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామమున.